ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు చేసిన ఉద్యోగులు మరియు పెన్షన్దారుల కోసం జనవరి 31, 2025 వరకు వారి వేతన వివరాలు నమోదు చేసుకోవడానికి తుది గడువును ప్రకటించిందండి. ఇప్పటికే గడువును పలుమార్లు పొడిగించిన ఈపీఎఫ్ఓ ఈసారి తాజాగా ప్రకటించిన గడువు తేదీ తుది అని స్పష్టం చేసింది. సంస్థ ఈ అంశంపై ఆఖరి అవకాశం అని పేర్కొంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు పెన్షన్ ప్రణాళికలో అధిక వేతన ప్రతిపాదన పెన్షన్ కోసం 17 లక్షల దరఖాస్తులు అందాయి. అయితే వీటిలో కొన్ని ఇంకా యాజమాన్యాల వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. ఈపీఎఫ్ఓ గడువు ముగిసినప్పటికీ ఇప్పటికీ 31 లక్షల దరఖాస్తులు కంపెనీల వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలియజేసింది. సంస్థలు, ఉద్యోగ సంఘాలు గడువు పొడిగించమని విజ్ఞప్తి చేయడం వల్లే 2025 జనవరి 31 వరకు గడువును కల్పించామని పేర్కొంది. అధిక వేతన ఆధారంగా పెన్షన్ పొందేందుకు తదుపరి సమస్యలు లేకుండా అన్ని వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగులు తమ వేతన వివరాలను సక్రమంగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని దరఖాస్తులను సంస్థ తిరస్కరించే అవకాశం ఉంటుందండి. అలాగే కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను సమయానికి సమర్పించాలని ఈపీఎఫ్ఓ కఠినంగా ఆదేశించింది. ఆలస్యం కారణంగా పెన్షన్ క్లెయిమ్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇక దరఖాస్తు ప్రక్రియ చూస్తున్నట్లయితే ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను సరిగ్గా అప్లోడ్ చేయడం చాలా అవసరమండి. ఆన్లైన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు వారి సమీప కార్యాలయంలో వివరాలను సమర్పించవచ్చు. ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివిధ సందర్భాల్లో గడువులు పొడిగించింది. 2023 సెప్టెంబర్ అధిక పెన్షన్ కోసం మొదటిసారి వివరాలు సమర్పించే అవకాశం. అలాగే 2024 మే 31న గడువు పొడిగింపు. తర్వాత రెండో దశలో క్లెయిమ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మూడవసారి 2025 జనవరి 31 వరకు తుది గడువుగా ప్రస్తుత ప్రకటన అయితే చేసింది సుప్రీంకోర్టు. ఇక గడువు మించిపోతే దరఖాస్తులను తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. పెన్షన్ పొందే అవకాశం కోల్పోతారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈపీఎఫ్ఓ తాజాగా సమీక్షలకు అవసరమైన వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. అధిక వేతనాల ఆధారంగా పెన్షన్ పొందడం అనేది ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు కీలకం. ఈ నిర్ణయం పెన్షనర్ల జీవితాల్లో కీలక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.